హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి కన్నడ హీరో యాష్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అప్పటి వరకు కన్నడలో మీడియం రేంజ్లో ఉన్నటువంటి హీరోగా యాష్కి కేజీఎఫ్ మూవీ నేషనల్ రేంజ్లో పాపులారిటీ తెచ్చిపెట్టిందని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి యాష్ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఇక కేజీఎఫ్ 2 తర్వాత యాష్ తన కొత్త సినిమాని ప్రకటించేందుకు చాలా టైం తీసుకున్నాడు. రీసెంట్గానే టాక్సిక్ అనేటువంటి సినిమాని ప్రకటించాడు ఈ కన్నడ హీరో. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ రామాయణంలో కూడా యాష్ నటిస్తున్నట్లయితే వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ కింద కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇక తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి యాష్ మరి తాజా సమాచారం ప్రకారంగా కేజీఎఫ్ హీరో యాష్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో కలిసి పనిచేయబోతున్నాడనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. షారుఖ్ సొంత ప్రొడక్షన్ అయినటువంటి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్లో యాష్ ఓ ప్రాజెక్ట్ని అయితే చేసేందుకు ఓకే చెప్పినట్లయితే తెలుస్తుంది. ఇందుకోసం అయితే చర్చలు జరుగుతున్నట్లయితే సమాచారం. ఈ ప్రాజెక్టు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందట. గతంలో ఓ సందర్భంలో యాష్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో పనిచేయాలని ఉందని తెలిపారు. ఇక ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కోసం షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో చర్చలు జరుగుతుండడంతో ఈ ప్రాజెక్టులో షారుఖ్ ఖాన్ కూడా నటిస్తాడా అనేటువంటి అనుమానాలు అయితే మొదలయ్యాయి. కాగా యాష్ రెండవ బాలీవుడ్ ప్రాజెక్టు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తోనే ఉండబోతుందని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో షారుఖ్ ఖాన్ నటిస్తాడా లేదా అనేటువంటిది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక యాష్ టాక్సిక్ విషయానికి వస్తే యాష్ కెరీర్లో 19వ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ని కూడా మూవీ టీమ్ అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ని కూడా మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.